అణ్వాయుధాలు తయారు చేయడానికి ఇరాన్ ఇప్పటికే అనేక యురేనియం నిల్వలైతే పెంచుకుంది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇంతకు ముందే అమెరికా సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ మీడియా కావచ్చు, 449 450 కేజీల యురేనియం నిల్వలు ఒక దగ్గర, అలాగే 130 కేజీల యురేనియం నిల్వలు ఇంకొక దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా ఇంకా అనేకమైనటువంటి యురేనియం నిల్వలు ఉన్నట్లు కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఇరాన్ అయితే అణ్వాయుధాలు తయారు చేస్తానని చెప్తోంది. అమెరికా దీనికి ఒప్పుకోవడం లేదు. మనం కలిసి మాట్లాడదాం, కలిసి మాట్లాడిన తర్వాత సంయుక్తంగా తయారు చేద్దాం అంటుంది అమెరికా. కానీ అమెరికా మాట ఇరాన్ వినడం లేదు. కావాలంటే ఇండైరెక్ట్ గా, పరోక్షంగా మనం చర్చలు జరుపుతుంది తప్ప డైరెక్ట్ గా చర్చలు జరపాల్సిన అవసరం నాకు లేదని ఇరాన్ అంటుంది. ఇప్పుడు ఇరాన్ యొక్క పరిస్థితిని ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా, IAEA, ఇప్పుడు అది స్పందించి ఇప్పుడు ఇరాన్ పై ఉన్నటువంటి ఆంక్షల్ని పొడిగించడానికి వియన్నాంలో జరుగుతున్నటువంటి ఒక సభలో వీళ్ళైతే ఇరాన్కి వ్యతిరేకంగా ఓట్లేసి ఇరాన్ అయితే మరికొన్ని ఆంక్షలు విధించడానికి అయితే చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ విషయం మీద స్పందించడం ఇదే మొదటిసారి IAEA. కాబట్టి ఇప్పుడు ఇరాన్ని ఏ విధంగా అయినా సరే ఇరుకుని పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి, లేదా ఇరాన్ని అణచివేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికాకి వ్యతిరేకంగా వెళ్తుంది. అమెరికా మాట వినడం లేదు. అమెరికా ఐక్యరాజ్య సమితి ఒక్కటే. ఐక్యరాజ్య సమితి అన్న అమెరికానే, అమెరికా అన్న ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అమెరికాని దాటిపోదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పై అనేకమైనటువంటి ఆంక్షలు విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇరాన్ వీళ్ళందరి మాటలు వింటుందా అంటే వినే అవకాశాలే లేవు. ఇవన్నీ తెలియకుండా ఇరాన్ ఏమి అణ్వాయుధాలు తయారు చేయడం లేదు. ఇవన్నీ మూసుకు కూర్చుంటాయని ఇరాన్ ఏమి అనుకోదు. ఇవన్నీ కూడా రేపేదో ఒకరోజు ఇబ్బందులు కలుగు చేస్తాయని తనకు తెలుసు. అయినా సరే తన యురేనియం నిల్వలు పెంచుకుంటూ అణ్వాయుధాలు అయితే తయారు చేస్తుంది. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో పోరాటం కావచ్చు, అణ్వాయుధాలు లేకపోతే ఒకలా చూస్తున్నారు, అణ్వాయుధాలు ఉంటే ఇంకొకలా చూస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర కూడా ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి. దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర లేకపోతే ఎట్లా? రేపు ఎవరినైనా బెదిరించాలన్నా, లేకపోతే ఎవడైనా మనల్ని బెదిరించకుండా ఉండాలన్నా అణ్వాయుధాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకు ఇప్పుడు ఇరాన్ అయితే అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది.